హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మ్యాగీ. చాలా టేస్టీగా ఉండింది ఈ రెసిపీ అయితే. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మా బాబు మ్యాగీ అడిగాడు, ఇంట్లో చికెన్ ఉండింది, సో రెండు కలిపి ఈ విధంగా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చికెన్ బోన్లెస్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఒక 5 minutes కల్లా చికెన్ బాగా ఫ్రై అయిపోతుంది. అలాగే ఉడికిపోయి కూడా ఉంటుంది. 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, అలాగే ఒక చిన్న టమోటాను కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు టమోటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. మసాలాలు మాడకుండా కొంచెం వాటర్ వేసుకున్నారంటే మనకు చూసారు కదా ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా మగ్గించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని మ్యాగీని కూడా యాడ్ చేసేసుకోవాలి. మ్యాగీలో మసాలా వస్తుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes కల్లా మనకు మ్యాగీ ఉడికిపోతుంది. మ్యాగీతో పాటు చికెన్ కూడా సాఫ్ట్ అయిపోతుంది. మూత పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. చూసారు కదా పర్ఫెక్ట్గా మ్యాగీ అనేది కుక్ అయిపోయింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోయి మ్యాగీ డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. ఫైనల్గా కొత్తిమీరని కూడా చల్లి దింపేయండి. చాలా టేస్టీగా ఉండింది. నాకు, మా పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చింది ఈ రెసిపీ. ఎప్పుడైనా డిఫరెంట్గా మ్యాగీ తినాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.